కేంద్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థలో తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా రైస్ మిల్లుల నిర్వహణ అంశంలో కోట్లాది రూపాయలు మిల్లర్లు కాజేస్తున్నట్లు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. ఇక ఆ జిల్లా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 82 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆర్ఆర్ చట్టం ద్వారా మిల్లు నిర్వాహకులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇంతకీ ఈ అవినీతి ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లాలో మొత్తం 66 రైస్ మిల్లులు ఉండగా కొణిచెర్ల మండలంలో లాలాపురం ప్రాంతానికి చెందిన ఎస్ఏఆర్ రైస్ మిల్లును అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ జరిగిన అక్రమాలను బట్టబయలు చేశారు. కానీ మిల్లు నిర్వాహకులు మాత్రం తాము 100 కోట్ల టర్నోవర్ టార్గెట్ చేసుకోగా 82 కోట్లు మాత్రమే వచ్చాయని, రిమైనింగ్ పూర్తయి ఉంటే బాగుంటుందని ఏమాత్రం కూడా తప్పును ఒప్పుకోకుండా తమ తప్పులను సహచరులతో చెబుతూ సమర్థించుకోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. నూతన మిల్లు బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. బాయిల్డ్ రైస్ ద్వారా వచ్చే వ్యర్థాలను 3 అంచెలుగా ఫిల్టర్ చేసి గ్రామీణ చివర ప్రాంతంలో గల చెరువులో వ్యర్థాలను వదలాల్సి ఉండగా ఎస్ఏఆర్ మిల్ నిర్వాహకులు డైరెక్టుగా చెరువులోకి వదలడం వలన ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన దుర్వాసన, నీరు కాలుష్యం అయ్యి వాంతులు, విరోచనాలు అవుతూ తీవ్ర అనారోగ్య బారిన పడుతున్న విషయాలన్నీ ప్రజలు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన మాత్రం శూన్యం. ఇండస్ట్రియల్ శాఖ అనుమతి లేకుండానే నూతనంగా ఓ మిల్లుకు గ్రామ చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తక్షణమే ఆ మిల్లు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి. చూస్తూ ఉంటే గత 3-4 నెలల నుంచి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ అవుతా ఉంది. 1-2 సార్లు అధికారులు కూడా తనిఖీలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆయన ఇంతవరకు కూడా దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని ఇవాళ పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. ముఖ్యంగా టీపీసీకి సంబంధించినటువంటి సెంటర్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చింది. పేపర్లు కూడా రాసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎక్కడైతే పీపీసీ సెంటర్ ఏర్పాటు చేశారో, రైస్ మిల్ నడుస్తూ ఉందో, కొణిచెర్ల ప్రాంతం లాలాపురంలో పెద్ద ఎత్తున రైతులు, అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అయినప్పటికీ పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఆ సెంటర్లో ఏదైతే రైస్ మిల్ నడుస్తూ ఉందో అక్కడ చెరువు ఉంది. ఆ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లెవెల్లో అక్కడ మరొక నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారు. అయినప్పటికీ స్థానికులను పక్కన పెట్టి ఇవాళ ఎవరైతే దాన్ని నడుపుతున్నటువంటి యాజమాన్యం ఉన్నారో రాజకీయంగా ఉపయోగించుకొని వాళ్ళ దాన్ని పక్కదారి పడిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ పీపీసీకి సంబంధించి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి దాన్ని మిల్లాడిచ్చి మళ్ళీ రైతులు ఏదైతే ప్రభుత్వ గూడానికి చేర్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనకుండానే, మిల్లాడించకుండానే, గూడెంలోకి ఈ ధాన్యాన్ని చేర్చకుండానే పెద్ద ఎత్తున బిల్స్ చేసుకొని వాళ్ళ కోట్లాది రూపాయలు అన్యాయంగా, అక్రమంగా ప్రభుత్వం నుంచి దోచుకుంటున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనివల్ల ఒక పక్క రైతులు మోసపోతా ఉన్నారు. ఆ ప్రాంతంలో రైతులు ధాన్యం కొనకుండానే, ప్యాడీ కొనకుండానే కొన్నట్టుగా అది ఫైల్స్ చూపిస్తా ఉన్నారు. అట్లాగే మిల్లు ఆడికుండానే మిల్లు ఆడించినట్టుగా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అట్లాగే గోడౌన్ పంపించకుండానే గోడౌన్ పంపించినట్టుగా వాళ్ళు బిల్స్ చేసుకుంటారు. దీనివల్ల ఒక పక్క రైతులు నష్టపోతా ఉన్నారు. మరో పక్కన ఎవరైతే పీడీఎస్ బియ్యం తీసుకోవాలో వాళ్ళు కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మొత్తానికి కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఎగనామం పెట్టి వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ దందా జరుగుతూ ఉంది. ఈ దందాను అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ అధికారులు కూడా నిమ్మకట్టుగా ఉంటున్నారు. ఇవాళ రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఈ ఖమ్మం రాజకీయాల్లో దాదాపుగా ఖమ్మం జిల్లా ఏర్పడి 50-60 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున రైతులను దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తాను. దీనికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, కఠినంగా చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలా. అట్లాగే మొత్తం కూడా ఇప్పటిదాకా దోచుకున్నటువంటి ఆస్తిని మొత్తం కూడా రికవరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలకు, ప్రజాసేవకు చైతన్యవంతమైన జిల్లా ఖమ్మం. ఏనాడు అవినీతి ఆరోపణలు రాలేదు. కానీ 82 కోట్లతో అప్రతిష్ట పాలు చేసింది ఓ మహిళా గ్యాంగ్. మచిలీపట్నం మాయాబజార్కు మ్యాట్నీకి వస్తే మాయ చేస్తా అన్నట్లు 50 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న ఏ రైస్ మిల్లర్ల వల్ల కాని ఆదాయం 5 ఏళ్లలో కోట్ల రూపాయలు ఆదాయానికి మించి ఆస్తులు గుబ్బగుర్తి, ఏదిలాపురం, పాలడుగు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో
కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు కూడా కూడబెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఖమ్మం జిల్లా చరిత్రలో ఓ సాధారణ మహిళకు 8 బౌన్సర్లతో సెక్యూరిటీ దేనికోసం అనేది జిల్లా ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించిన ఒక బియ్యాన్ని లేవీ ద్వారా ఈ మిల్లులకు మొత్తం పంపించి వాటిని వారు ఆడిచిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బియ్యాన్ని తీసుకొని ఎఫ్సిఐ ద్వారా రేషన్ షాపులు మొత్తం పంపించి ఆ రేషన్ల ద్వారా అందరికి నిరుపేదలకు మొత్తం బియ్యం ఇస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు అటువంటి బియ్యాన్ని కూడా కాజేసే పరిస్థితి ఈ రోజు ఈ ఖమ్మం జిల్లాలో కొన్ని జిల్లాలలో కూడా ఈ విధంగా వచ్చింది. దాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే దాన్ని మొత్తం గుర్తించి ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే ప్రకారంగా జిల్లాకు చెందినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగళ శ్రీనివాస్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు దీన్ని తప్పనిసరిగా తేల్చాలని చెప్పేసి ఈ మీద మొత్తం కమిటీ వేసి అధికారులకు తగు ఆదేశాలు మొత్తం ఇచ్చి వెంటనే మిల్లుల మీద మొత్తం రైడ్ చేయించారు. ఆ రైడ్ లో భాగంగా ఈ రోజు 3 జిల్లాలు 3 మిల్లులలో ఈ విధంగా దొరికిందని చెప్పి తెలుస్తా ఉన్నది. ఒకటి కొంజర్ల మండలం చెందిన ఒక గుబ్బగుర్తి, ఒకటి ఖమ్మం రూరల్లో, ఇంకోటి నేలకొండపల్లి మండలంలో. వీటన్నింటిని తప్పనిసరిగా రికవరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, రైతుల ద్వారా సేకరించిన ధాన్యం ఏదైతున్నదో ఆ ధాన్యాన్ని లేవీ ద్వారా తీసుకున్న మిల్లులు ఏవైతున్నాయో ఆ మిల్లులు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ధాన్యం మొత్తాన్ని కూడా తిరిగి మొత్తం ప్రభుత్వానికి ఒప్పజెప్పాలి. లేకపోతే ప్రభుత్వం వారందరి మీద కఠినమైన చర్యలు మొత్తం తీసుకొని ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణన తీసుకొని ఉన్నారు. ఇది జిల్లాకు ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఈ మచ్చ రావడానికి వీల్లేదు, జిల్లాలో ఎక్కడ కూడా అవినీతి పనులు ఉండడానికి వీల్లేదని చెప్పేసి దీని మీద ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద కమిటీ వేసేసి సత్వరమే తగు చర్య మొత్తం తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కాబట్టి వెంటనే అధికారులు కూడా ఈ విషయం తగు జోక్యం చేసుకుని వెంటనే రైతుల నుంచి ఏదైతే సేకరించారో దాన్ని వెంటనే మిల్లుల ద్వారా మొదలు తిరిగి ప్రభుత్వానికి రాబట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన విషయం మేము కోరుతా ఉన్నాం. డబ్బు కోసం దేనికైనా వెనకాలని రమా చిలకమ్మ నిర్వహిస్తున్న లేడీ డాన్ పై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. కస్టమ్స్ చట్టం 2015 ఆర్ఆర్ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రబీ 22-23కి సంబంధించిన ధాన్యం, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యము పరిశీలించడం జరిగింది. దీంట్లో 2 పరిశీలించినప్పుడు ధాన్యం 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. తన వ్యాపారాలకు అడ్డొచ్చిన ఎంతటి వారైనా తలను తీసుకొచ్చి తనకు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తుంది రమా చిలకమ్మ. ఆస్తుల పంపకాల్లో తన సొంత అన్నను సైతం బజారుకు ఈడ్చి మచిలీపట్నం నుండి వెళ్లగొట్టినట్లు ఆరోపణలు ఆమెపై వస్తున్నాయి. ప్యాడీ ప్రోక్యూర్ సెంటర్ నేతల సహకారంతో మామిడి తోట, వెంచర్ వేసిన భూమిలో పండించిన ప్యాడీని అమ్మి రైస్ మిల్లులో పనిచేసే వలస కూలీల, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది అకౌంట్స్ లో లక్షలాది రూపాయలు వేసి డ్రా చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ అక్రమ సంపాదనకు సీక్రెట్ గా సహకరిస్తున్న అకౌంటెంట్ రోహన్ కు 50 లక్షల విలువ చేసే ఇల్లు గిఫ్ట్ గా కూడా ఇచ్చినట్లు తాజా సమాచారం. అధికారుల ప్రోద్బలంతో అడ్డగోలుగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2022 కంటే ముందు డిటిడిఎంలు, ఎస్సీఆర్ మిల్లుకు నిబంధనలకు విరుద్ధంగా కెపాసిటీకి మించి సిఎంఆర్ కోసం 1,64 క్వింటాలు కేటాయించడంతో అక్రమాలకు ఆజ్యం పోసినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఖమ్మం జిల్లాను అప్రతిష్టపాలు చేసే విధంగా ఎస్సీఐఆర్ మిల్లు నిర్వాహకులు చేస్తున్న అరాచకాలను ఖమ్మం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రజాసొత్తు కొల్లగొట్టి అక్రమంగా సంపాదించుకున్న ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు అన్నారు. అక్రమ సంపాదనతో అహంకారంతో ఉన్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘ నేతలు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా గాని రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైస్ మిల్లర్ల మీద ఇన్స్పెక్షన్లు జరుగుతున్న తీరు, అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి, సివిల్ సప్లై వాళ్ళు కానివ్వండి, విజిలెన్స్ వాళ్ళు కానీ ఈ జరుగుతున్న పరిణామాల్లో అది రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ ఖమ్మం జిల్లాలో కానీ ఎవరైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని అన్యాయక్రాంతం చేస్తే
తప్పుగా మేము పరిగణిస్తున్నాము. రాష్ట్ర సంఘం గాని జిల్లా సంఘం గాని నేను జిల్లా సంఘం తరపున కూడా ఖమ్మంలో జరిగినట్టు ఈ మధ్య జరిగినట్టు ఒక రైస్ మిల్ లో జరిగిన తప్పిదం వలన జిల్లా మొత్తానికి ఇది తప్పు ఆపాదించిండ్రు. దాని వల్ల జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లందరూ కూడా భద్రత లేని భావంతో ఉన్నాం. ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి ఈ రోజు అందరు రైస్ మిల్లర్లు కూడా తప్పుగానే ప్రభుత్వం గాని ప్రజలు గాని చూస్తున్నారు. కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే. ఈ రోజు చేసినటువంటి తప్పు అది క్షమించరని నేరం. అలాంటి తప్పు ఎవరు చేసినా మనం ఎవరిని క్షమించకూడదు. ఈ విషయంలో జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా తప్పుగా ఖండిస్తూ ఉత్తరోత్తర ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కానీ దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తాము. 22-23 రబీ కాలం పంట ఏదైతుందో ఖమ్మం జిల్లాలో 64,000 టన్నుల ధాన్యాన్ని టెండర్దారుడు తీసుకోవడం జరిగింది. టెండర్దారుడు ధాన్యం ఎత్తుకుపోవాలి కానీ టెండర్దారుడు ఏమంటున్నాడంటే నాకు ధాన్యం వద్దు, నేను టెండర్ వేసిన 2,007 రూపాయలకి టెండర్ వేసాను, దానికంటే ఇంకొక 200 రూపాయలు కలిపి 2,223 రూపాయలు చొప్పున డబ్బులు కట్టండి, అట్లా కట్టకపోతే మాత్రమే మీ మీద నేను కమిషనర్ గారికి ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాను అని ఒక భయాందోళనని సృష్టిస్తున్నారు. దాన్ని మాత్రానికి నేను ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ధాన్యం ఉన్న దగ్గర ధాన్యాన్ని తీసుకొని ఎక్కడైతే ధాన్యం లేవు అనుకుంటారో, ఎక్కడైతే ధాన్యం పాడైంది అనుకుంటే అక్కడ ఎంతవరకు పాడైందో అంతవరకు ఆ టెండర్దారుడు పాడిన రేటు ప్రకారం డబ్బులు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఖమ్మం సూర్యాపేట జిల్లా నుండి ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల పైగా పీడీఎస్ రైస్, ప్యాడీ రైస్ అశ్వారావుపేట చెక్ పోస్ట్ మీదుగా కాకినాడ నుండి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రైస్ తరలిస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక జిల్లాను ఎలాంటి అప్రతిష్ట పాలు చేసినా ఉపేక్షించేది లేదని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మిల్లుల మీద ఎంత అక్రమాలకి పాల్పడుతున్నారంటే, ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. గాదెకుంద పందికొక్కుల్లాగా ఆ మిల్లుల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి ఆ ధాన్యాన్ని కనపడకుండా చేసి కొన్ని మిల్లులు ఎంత దారుణం అంటే ముసుగులో చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ముసుగులో చేస్తూ ఇలాంటి అక్రమాలను చేస్తూ అవి ప్రజలకు చెందాల్సిన సొమ్ముని ప్రజా దుర్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు కూడా ఈ రోజు వరకు కూడా ప్రజాపాలనతో ప్రజలకి కావలసిన అన్ని అందిస్తూ ఉంటే ఇలాంటి కొంతమంది దుష్ట శక్తుల వలన ఈరోజు అందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు అధికారులు అందరూ కూడా ఎందుకు ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడే వాళ్ళని ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. బీఆర్ఎస్ పాలనలో అన్ని అక్రమాలు జరుగుతుంటే కూడా పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము అవి వెలికి తీస్తుంటే ఇవాళ అధికారులందరూ కూడా అప్పుడు ఉన్న అధికారులందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకి సంబంధించిన ఏ ఒక్కటి దుర్వినియోగం అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా రికవరీ చేస్తుంది, వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒక్కటే, ప్రజలకి ఉపయోగపడాలి, మనం బాగుపడటం కాదు, ప్రజలు మనల్ని నమ్ముకున్న ప్రజలు బాగుపడాలి. ఇలాంటి సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది, శిక్ష పడాలి కూడా. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి చెందాల్సిన సొమ్ము. ఈరోజు మిల్లర్లని వాళ్ళని వీళ్ళని అందరూ కుమ్మక్కయ్యి ఈరోజు దాన్ని మళ్ళీ కూడా మేమేం చేయలేదు, అలా లేదు ఇలా లేదని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి ఈరోజు కలెక్టర్ గారు అయితే ఏంటి అందరూ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఇక్కడ 3 మంత్రులు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు దాన్ని రికవరీ చేసే విధంగా తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు పాల్పడినా సరే ముందు మహిళా కాంగ్రెస్ ముందుంటుంది. వాళ్ళ ఆకృత్యాలని వెలికి తీయటంలో, వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధమైన కఠినమైన శిక్షలు వేసే విధంగా కూడా మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది. అధికారులు నామమాత్రపు చర్యలు మానుకొని కఠిన చర్యలు తీసుకునే విధంగా దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అదనపు కలెక్టర్ శ్రీజ నేతృత్వంలో ఎస్ఏఆర్ ధాన్యం అక్రమాలపై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సహకరిస్తున్న ఉద్యోగుల, అధికారులపై త్వరలోనే కొరడా జులిపించే అవకాశం కనిపిస్తుంది.